BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నిన్న మధ్యాహ్నం 12:30 ప్రాంతానికి సంగీత్ నగర్ హైదరాబాద్ కుక్కట్పల్లిలో జరిగిన ఒక బాలిక మర్డర్ కేసు నిజంగా హైదరాబాద్ 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఒక విధంగా కుదిపేసిందనే చెప్పాలి. 12 ఏళ్ల బాలికపై అత్యాచారమా లేదా హత్య ఇంకా తేలాల్సి ఉందండి. నేను ఈ వీడియో పిక్చరైజ్ చేస్తున్న టైం కల్లా ఇంకా కూడా ఒక 5 మంది నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నారు. 2 సీరియస్గా విచారణ చేస్తున్నారు. అసలు ఎందుకు మర్డర్ జరిగింది, కత్తిపోట్లు మెడపై ఒక 7, పొట్టలో ఒక 12, అట్లా రకరకాలుగా అంకెలైతే చెప్తున్నారు. కానీ అండి, దారుణాతి దారుణంగా చాలా కిరాతకంగా ఆ అమ్మాయినైతే సహస్ర తన పేరు చంపేసిన ఉదంతం అయితే నిజంగా మనందరినీ కూడా కదిపేసింది. అసలు బాధాకరమైన విషయం ఏంటో తెలుసానండి, ఆ 5 నిందితులు అని చెప్తున్నాను కదా, అందులో ప్రధానంగా పేరెంట్స్ కూడా ఉండి ఉండవచ్చు అని చెప్పడమే ఇంతకన్నా దరిద్రం అసలు ఇంకా ప్రపంచంలో ఇంకా ఏది ఉండదేమో అనిపిస్తుంది. అంటే పేరెంట్స్ ఎలా సస్పెక్ట్ చేస్తారు అని మాలాంటి వాళ్ళే మనలో చాలా మంది కూడా అసలు అరిచి గగ్గోలు పెట్టవచ్చు. కానీ రీసెంట్గానే కదండి హైదరాబాద్ బంజారా హిల్స్లో ఒక కేసు చూసాం. తండ్రియే పాపని చెరిపేసిన సంగతి. ఆ కారణంగా కూడా ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయడంలో ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్లో అయితే ఎటువంటి తప్పు కూడా లేదనిపిస్తుంది. అయితే 2nd ఫ్లోర్లో సంజయ్ అనే ఒక అతనుని కూడా సస్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే పోలీసులు అయితే నేను ఈ వీడియో పిక్చరైజ్ చేస్తున్న టైంకి విచారణ చేస్తున్నారు అనే చెప్తున్నారు. మొత్తం ఆ బిల్డింగ్ 3 ఫ్లోర్ స్టోర్స్ అండి. వీళ్ళు పెంట్ హౌస్లో ఉంటున్నారు. అమ్మ, నాన్న, 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప సహస్ర మర్డర్కి గురైంది. బాబు ఆ రోజు స్కూల్కి వెళ్ళాడు. బాబుకి టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి ఇంకా ఎవరు రాలేదు అని తన స్కూల్ నుంచి కాల్ వచ్చేసరికి తండ్రి వెళ్ళి చూడడం. తండ్రి బైక్ మెకానిక్గా పనిచేస్తుంటే తల్లి ఒక హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. తండ్రి వచ్చి చూసేసరికి అక్కడ పాప చనిపోయి ఉండడం చూసి వెంటనే డైల్ 100కి కాల్ చేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన విషయం మనందరి కళ్ళ ముందు ఇంకా ఉంది. అయితే ఇప్పటికీ కూడా అమ్మాయి బాడీ అయితే గాంధీ హాస్పిటల్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. గాంధీ హాస్పిటల్లోనే ఉంది. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది? సంజయ్ని సస్పెక్ట్ చేస్తుంటే ఓనర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే అతను తన పని తను చేసుకుని వెళ్తాడు. అసలు ఎప్పుడు 3rd ఫ్లోర్కి అసలు వెళ్ళడు. ఇక మేము ఎక్కడైనా బయట కనిపిస్తే జస్ట్ వచ్చి ఇట్లా 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు అని అంటున్నారు. అంటే ఒక సీజన్ నడుస్తూ ఉందేమో అనిపిస్తుందండి. నిజంగా చెప్పడానికి బాధగా అవుతుంది. కుక్కలు విరుచుకోబడుతున్నట్టుగా మనుషులు కూడా కన్న తండ్రి వావి వరుసలు లేకుండా ఆ చిన్న పిల్లలు, ఆ పిల్ల 6th క్లాస్ చదువుతుందంట, 10 to 12 years మధ్యలో ఉంటుంది అని అంటున్నారు. అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం అసలు ఏమొచ్చింది? ఒక వాదన చూస్తుంటే అయితే ఒక ఫ్యామిలీ ఘర్షణలే కారణం అవ్వచ్చు అంటున్నారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం ఆ బిల్డింగ్లో అయితే సీసీ కెమెరా లేదు. కాలనీ అన్ని యాంగిల్స్లో ఆల్మోస్ట్ ఒక 80 to 100 సీసీ కెమెరా ఫుటేజ్ ఆల్రెడీ ఇప్పటి వరకు పరిశీలనలోకి పోలీసులు తీసుకున్నారంట. ఎక్కడ కూడా ఏ చిన్న క్లూ కూడా లభించలేదు. ఈవెన్ అక్కడ సంఘటన స్థలంలో వాళ్ళ ఇంట్లో 3rd ఫ్లోర్లో ఆ రూమ్లో కూడా ఎటువంటి క్లూస్ కూడా లేవు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారానే ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఏమైనా విషయం బయటపడే అవకాశం ఉండవచ్చు అని ఇప్పటికైతే మనకి తెలుస్తూ ఉంది. మరి ఇదే సిచ్యువేషన్కి సంబంధించి, ఇదే కథకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. సంఘటన స్థలంలో మణికంఠ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. సో మణికంఠతో మిగతా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకంట సహస్ర మర్డర్ కేసుకి సంబంధించిన తాజా సమాచారం మీ దగ్గర ఏముందో తెలియజేస్తారా? సో ఏదైతే ఉందో సహస్ర కుకట్పల్లిలో నివసిస్తున్న అమ్మాయి మర్డర్ అయితే 2 days కింద జరిగింది. కాకపోతే మర్డర్ పైన అనేక అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది. కాకపోతే ఫస్ట్ ఫ్లోర్ లో ఒక అతన్ని, అదే కాకుండా పెంట్ హౌస్ లో ఉండే బ్యాచర్స్ కూడా అరెస్ట్ చేశారని చెప్పి తెలియజేశారు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గత కొన్ని నెలలుగా ఆ చిన్నపిల్లల మీద తెలంగాణ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చిన్నపిల్లల మీద అయితే ఎక్కువ ఈ మర్డర్లు కానీ అత్యాచారాలు అన్నీ జరుగుతున్నాయి. అది ఎందువల్ల జరుగుతుంది అన్నది కూడా ఒక పాయింట్ అయితే ఎదురవుతుంది. దాంతో పాటు ఈ మర్డర్ తీసుకుంటే అతి క్రూరంగా చంపినట్లయితే తెలుస్తుంది. అది అత్యాచారం గురైందా లేదంటే ఆ పాపని ఎందుకు చంపారు అన్నది కోణాలు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. కాకపోతే ప్రస్తుతానికి పాప అంత్యక్రియలు జరుగుతున్నాయి. అది తండ్రి మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తండ్రి కూడా అంత్యక్రియలు ఎప్పుడైతే వస్తారో అతను అరెస్ట్ చేసి విచారణ జరపాలని చెప్పి పోలీసులు అయితే అనుకుంటున్నారని చెప్పి పోలీసులు అయితే సమాచారం అయితే ఉంది. మనకంటే అంత్యక్రియలకు రావడం ఏంటి? తండ్రి ఇప్పుడు సంఘటన స్థలంలో నిన్నటి నుంచి కూడా లేరా? అంటే
ఉన్నారు అని చెప్పి అంత్యక్రియలు చేసిన తర్వాత ఈ పాప అంత్యక్రియలు అయిపోయిన తర్వాత పాప తండ్రిని వెతికి మరి అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తామని అయితే చెప్తున్నారు. ఓకే, సో అక్కడ వాళ్ళ తల్లితో కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరితో అయినా మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఎవరి మీదనైనా అనుమానం వ్యక్తపరుస్తున్నారా? అంటే కుటుంబ సభ్యులే అయి ఉండొచ్చు, ఎందుకంటే బయట వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వచ్చినట్టుగా కానీ సీసీ కెమెరాలో కానివ్వండి, లేకపోతే ఓనర్ ఇచ్చిన సమాచారం ప్రకారంగా కానివ్వండి, బయట వ్యక్తులు ఎవ్వరు కూడా వచ్చే అవకాశం లేదు. సో ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళే చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు కాబట్టి, అలాంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరితో అయినా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి మీ దగ్గర ఉంది మణికంఠ? అంటే ఇక్కడ ప్రధానంగా ఈ కుక్కట్పల్లి ఏసీపీతో మాట్లాడింది అందరూ తెలిసింది ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల కెమెరాలు అయితే పరిశీలించారు కానీ అటువైపునే ఆ ఇంటికి కానీ ఆ ఇంటి వైపు కానీ ఎటువంటి వ్యక్తులు పోలేదన్నారు. సో ఇది పోకపోవడంతో వాళ్ళ ఇంట్లో ఉన్న సిబ్బంది కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషుల మీద అయితే అనేక అనుమానాలు వ్యక్తం అవుతాయి. అలాగే వాళ్ళు ఎంతవరకు నిజమవుతారు పాపని వాళ్ళ ఇంటి పెద్ద హౌస్ ఉంటే బ్యాచులర్స్ కానీ ఆ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆల్రెడీ అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తండ్రి మీద కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. చుట్టుపక్కల వాళ్ళు ఎంక్వైరీ చేసినా కూడా ఎటువంటి ఆ పాప కూడా చాలా చలాకీగా ఆడుకుంటది, ఎప్పుడు స్కూల్కి వెళ్తుంటది, అందరితో బాగానే మాట్లాడుతుందని చెప్తున్నారు. కానీ మరి ఈ రకంగా ఇప్పుడు ఈ మర్డర్ ఎందుకు జరిగింది అని అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కానీ మణికంఠ తండ్రి మీద సస్పెక్ట్ చేయడానికి గల అవకాశాలు ఎందుకు వచ్చాయి? అసలు ఆ థాట్ ఎందుకు వచ్చిందంటారు? అంటే ప్రిపరేషన్ చేసుకుంటే ఇప్పుడు మేడ మీద ఉన్న వాళ్ళు కానీ అటు పెంట్ హౌస్ లో నివసిస్తున్న వాళ్ళు కానీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళు కానీ అటు వీళ్ళు సో ముగ్గురు ఆల్రెడీ పెంట్ హౌస్ ఉన్న వాళ్ళు వీళ్ళని అనుమానించి వాళ్ళైతే అరెస్ట్ చేయడం జరిగింది. పెంట్ హౌస్ పైన ఒకటే రూమ్ లో వీళ్ళు ఉంటారు అని సమాచారం కదా, మరి అక్కడ పెంట్ హౌస్ రెండు ఉన్నాయా? పెంట్ హౌస్ లో ఇద్దరు ఉంటున్నారంట. ఫస్ట్ ఫ్లోర్ లో ఇదే ఒక అతను అయితే మొత్తం ఈ ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. ఓకే, అదుపులోకి తీసుకుని ఇంకా తీసారు. కాకపోతే ఇక్కడ మెయిన్ అసలు వాళ్ళ ముగ్గురితో పాటు తండ్రిని కూడా అంటే ఈ మధ్య మనం చూసుకుంటే తండ్రి కూడా అదేలేండి అటు సంఘటన జరిగి ఉన్నాయి. మనం చాలా మటుకు విన్నాం, పిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ అటు మర్డర్లు కానీ అలాంటివి వింటున్నా ఉన్నాం. సో తండ్రి వైపు నుంచి కూడా ఏదైనా క్లూ దొరుకుతుందా లేదంటే తండ్రి ప్రధానంగా ఉన్నాడా అనేది అనేక అంటే మిగతా కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ముందు ఎవరు చూసారంట బాబుకి ఇంకా లంచ్ బాక్స్ అందలేదు, పాపని ఇచ్చి రమ్మని చెప్పాము, ఇంకా ఎందుకు రాలేదు అని తండ్రియే వెళ్ళి ఫస్ట్ చూశాడు, తర్వాత డయల్ 100కి కాల్ చేశారన్న సమాచారం కదా మన దగ్గర ఉన్నది, అది కాదా? తండ్రి మర్డర్ చేసినా అంటే ఊహగా తండ్రి మర్డర్ చేసినా కూడా ఇప్పుడు అతను తప్పించుకోవడానికి కూడా ఇలాగా అంటే ముందు అదే చూసినట్టు కూడా చెప్పచ్చు కదా. అదేలేండి అని చెప్పి ఆ కోణంలో కూడా అంటే తండ్రి తప్పు చేసినా కూడా మళ్ళీ అతన్ని ఎక్కడ దొరికిపోతారేమో అని చెప్పి ఇలా ఈ వైపు నుంచి వస్తున్నాడేమో అని చెప్పి ఈ కోణంలో కూడా పోలీసు వాళ్ళు అయితే కూకట్పల్లి పోలీసులతో పాటు ఆ ఏసీపీ డీసీపీ పరిధిలో అయితే వచ్చింది ఏదైతే ప్రజెంట్ ఏదైతే దర్యాప్తు చేస్తున్నారు. గాంధీ హాస్పిటల్ నుంచి ఫారెన్సిక్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందా మనకంట? ఎప్పటి వరకు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ ఉన్నారు కానీ ఇంకా ఎటువంటి ఫారెన్సిక్ రిపోర్ట్ అయితే మనకి ఇంకా అమ్మలేదు. సో అది అందిన తర్వాత మనకి ఫారెన్సిక్ లో ఎటువంటి అంటే ఫారెన్సిక్ లోని ఏమొస్తుంది, అసలు మర్డర్ ఎట్లా జరిగింది, ప్రధానంగా అంటే ఒంటి మీద 5 కత్తిపోట్లు అయితే ఉన్నాయి అని చెప్పి అయితే మనకి డాక్టర్లు కానీ అటు పోలీసు అధికారులు కానీ చెప్పడం అయితే జరిగింది. ఇంటికి వచ్చి ఆడుతూ పాడుతూ చదువుకున్న ఒక పాపని 12 సంవత్సరాల పాపని ఎందుకింత కిరాతకంగా 5 సార్లు పొడిచి చంపేంత కక్షగానే అటు ఏముంది ఎవరికి ఉంది అనేది అందరూ ఒక దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకని కూడా ఒక విషాదజనాలు అయితే అనుకున్నాయి. ఈ ఏరియా మొత్తం కూకట్పల్లి ఏదైతే జరిగిన సంఘటన జరిగిన స్థలంలో మిగతా విషాదజనాలు అయితే అనుకున్నాయి. ఇక ప్రతి ఒక్క నోటమ్మట సంవత్సరం మా ఇంటికి వస్తుంటది, పిల్ల ఆడుకుంటది, ఇలా జరుగుతుంది అనుకోలేదని చెప్పైతే వాళ్ళు బయట వాళ్ళు కూడా బాధపడి చింతిస్తున్నారు ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ. మరింత తాజా సమాచారం కోసం అప్డేట్ కోసం మీ దగ్గరికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. సో మణికంఠ ఇచ్చిన సమాచారం ప్రకారం ఫారెన్సిక్ రిపోర్ట్ అయితే ఇంకా రావాల్సింది, అంత్యక్రియలు అయితే ఇప్పుడు మొదలవుతున్నాయి. అయితే తండ్రి మీద కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. కొన్ని వార్తలు అయితే బోత్ తండ్రి ఇద్దరి మీద కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్న సంజయ్ కానివ్వండి, పెంట్ హౌస్లో ఉన్న మిగతా 2-3 నిందితుల్ని ఆల్రెడీ 5 నిందితుల్ని వాళ్ళ ఆల్రెడీ
పోలీస్ అదుపులోకి తీసుకొని విచారణ అయితే జరపడం జరుగుతుంది. అయితే మణికంఠ చెప్పిన దాని ప్రకారం తండ్రిని కూడా ఎందుకు సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది అని అంటే, ముందుగా ఆయనే చూశాడు కాబట్టి ఒకవేళ తన తప్పించుకోవడానికి బహుశా ఇట్లా చేసి ఉంటుంటాడేమో అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా అందులో నిజం ఉందో లేదో టైమే చెప్పాలి, ఫోరెన్సిక్ రిపోర్టే చెప్పాలి. ఫింగర్ ప్రింట్స్ ఒకసారి ఆ రిపోర్ట్స్ వస్తే గానీ మనం ఎవరం కూడా మాట్లాడే అవకాశం లేదు. కానీ అలా జరిగి ఉండకూడదు. బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడే ఆ ఆడపిల్లని ఆకాశంతో పోలుస్తూ రెక్కలు విరుచుకొని ఎగురుతున్న ఈ సమయంలో కన్న తండ్రి ఇంతటి ఘాతుకానికి గురి అయి ఇలా ఆడపిల్లల్ని మళ్ళీ నేలకి తొక్కేసిన పరిస్థితిని అయితే మనం ఎవ్వరం కూడా ఎట్టు పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు. ఇందులో నిజం కాకూడదని అనుకుందాం. మొత్తానికైతే అత్యంత కిరాతకంగా సహస్రానే ఆ చిన్న పిల్లని ఎంచక్క ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్ళే పిల్లని స్కూల్కి హాలిడే ఇచ్చిన పాపానికి స్పోర్ట్స్ డే సందర్భంగా ఇంట్లో ఉన్నందుకు గాను ఆ పిల్లని ఇంత కిరాతకంగా చంపివేశారు. వాళ్ళెవరో తెలియాలి, కఠినమైన శిక్ష కూడా వాళ్ళకి పడాలి. ఇక నుండి ఏ బాలిక పైన కూడా ఎటువంటి అత్యాచారం కానివ్వండి, అసలు కన్నెత్తి చూడడానికి కూడా వీలు కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని సుమన్ టీవీ తరఫున మనమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.